తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్ మంజూరైంది. దీంతో నేడు ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 నెలలుగా తిరుపతన్న జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం తిరుపతన్నకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. చందు, తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇందులో ముఖ్యమైన వ్యక్తి తిరుపతన్నకైతే సుప్రీంకోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది. నిన్న సుప్రీంకోర్టులోనే దీనికి సంబంధించి వాదనలు ముగిశాయి. ఈ నేపథ్యంలోనే ఇటు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా గతంలో తిరుపతన్న అనేక సార్లు బెయిల్ అప్లై చేసుకున్నా సరే ఇటు హైకోర్టులో కూడా బెయిల్ అయితే లభించలేదు. ఈ నేపథ్యంలోనే తిరుపతన్న సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో వాదనలు అయితే జరిగాయి. ముఖ్యంగా ఇటు ప్రభుత్వ తరపు వాదనలు, అలాగే తిరుపతన్న తరపు వాదనలు కూడా వినిపించిన తర్వాత తిరుపతన్న తరపున వాదనకైతే కోర్టు ఏకీభవించి బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న బెయిల్ మంజూరు చేస్తూ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు తిరుపతన్న ఏదైతే జైలు నుండి అయితే విడుదల ఉన్నారు. షరతులతో కూడిన బెయిల్ అయితే సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులోనే 10 నెలలుగా అయితే తిరుపతన్న జైల్లోనే ఉన్నారు. ముఖ్యంగా దేశం దాటి వెళ్లొద్దంటూ కూడా ఒక షరతు అయితే విధించింది. అలాగే పోలీస్ విచారణకు కూడా సహకరించాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం తిరుపతన్న అయితే ఈ రోజు అయితే విడుదల కానున్నాడు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.